వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ సంవత్సరంలో భోగి పండుగ పుష్ప పౌర్ణమి అరుదైన శుభయోగంలో వచ్చింది. 110 సంవత్సరాల తర్వాత పుష్పమాసంలో పౌర్ణమి తిథి, అందులో సోమవారం అండి. ఆరుద్ర నక్షత్రం రెండు కలిసి వచ్చాయి. ఆరుద్ర నక్షత్రము, సోమవారం అన్నీ కలిసి వచ్చాయి. అంతేకాదు ఈ పౌర్ణమి శుక్లపక్షము చివరి తిథి. ఈ రోజున మనం పెద్దలండి ఈ మాసంలో పెద్దలు ఈ భోగి రోజు ముగ్గుల్లోనే పాలు పెరుగు కుండలు పెట్టి చెరుకు గడ్డలు అవన్నీ పెట్టి వేస్తారు కదా. ఇదో చూడండి, పెద్దలకి ఎంత ఆలోచన. నది స్నానం చేస్తే మంచిది. మన పెద్దలు ఎట్లా కుండల్లో పెడతారు కదా, కుండల్లో పెట్టి కాస్తారు. ఆ స్నానం చేస్తే మంచిది. పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వలన ధనలాభం కలుగుతుందని పెద్దలు, పండితులు, పురాణాలు చెప్తున్నాయి. మన ఆర్థిక సంక్షేమం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగించటం శుభప్రదముగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సుఖ సంతోషాలు కూడా మన సొంతం అవుతాయి. పుష్పమాసము పౌర్ణమి నాడు ఏ ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. వెలిగిస్తాం కూడా, తెలుసుకొని మనకి దీపం వెలిగిస్తాం, శుభం కలుగుతుంది. ఇప్పుడు మనం దీపం వెలిగిస్తాం కదా. ఇంట్లో ఆనందము, శాంతి కావాలంటే పుష్ప పౌర్ణమి రోజున శుభ సమయంలో పూజా గదిలో ఆవు నెయ్యితోటి దీపం వెలిగిస్తే సుఖశాంతులు ఇవ్వమని లక్ష్మీనారాయణ ప్రార్థిస్తాము. ఇలా చేయటం వలన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఉంటాయని మత విశ్వాసం. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. మన ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. తులసి మొక్క హిందువులకు చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని పుష్ప పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు పండ్లు, స్వీట్లు సమర్పిస్తే, ఇలా చేయటం వలన డబ్బుకు ఎలాంటి లోటు కొరత ఉండదని, మనం ప్రతి పను ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మంచిదని ఆ విశ్వాసంతో ప్రకారం ఆ బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు ఉంటారు కదా. అందుకని రావి చెట్టులో దీపం వెలిగిస్తారు. అటువంటి పరిస్థితిలో పుష్ప పౌర్ణమి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే త్రిమూర్తుల ఆశీస్సులు మనకు లభిస్తాయని పూర్వీకులు కూడా సంతోషిస్తారట. అన్ని కష్టాలు తొలగిపోతాయని. అంతేకాదు పౌర్ణమి రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే మంచిదని, నెయ్యి దీపం వెలిగిస్తే వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని, పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజున పవిత్రమైనదిగా పవిత్ర స్నానం చేసి దీపదానం చేస్తే కూడా చాలా మంచిదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్